షుగర్ వ్యాధిని చైనాకు చెందిన సైంటిస్టులు నయం చేశారు. సెల్ థెరపీ పద్ధతిలో డయాబెటిస్ రోగికి చికిత్స చేశారు. ఈ చికిత్స విజయవంతమైనట్టుగా చైనా షాంఘైలోని చాంగ్జెంగ్ ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. ఈ ఆస్పత్రికి చెందిన సిబ్బంది సెల్ థెరపీ విధానాన్ని డెవలప్ చేశారు. ది సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ మాలిక్యులర్ సెల్ సైన్స్ అండర్ ద చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, రెంజే ఆస్పత్రి సంయుక్తంగా 2024 ఏప్రిల్ 30న సెల్ డిస్కవరీ వివరాలను సైన్స్ జర్నల్లో ప్రచురించాయి. చైనా మార్నింగ్ పత్రిక కూడా సెల్ థెరపీపై పరిశోధనా వివరాలు ప్రచురించింది. 2021 జూలైలో షుగర్ పేషెంట్ ఒకరికి సెల్ థెరపీ చేశారు. ఈ చికిత్స ప్రారంభించిన 11 వారాల తర్వాత ఆ రోగికి ఇన్సులిన్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. షుగర్ మందు బిళ్లలను కూడా వేసుకోవడం మానేశారు. సెల్ థెరపీ ప్రారంభించిన తర్వాత నిర్వహించిన పరీక్షల్లో రోగి ప్యాంక్రియాటిక్ ఐలెట్ సమర్థంగా పనిచేస్తున్నట్లు వైద్యులు గుర్తించారు. ఆ తర్వాత రోగి 33 నెలలుగా ఇన్సులిన్ తీసుకోవడం లేదని ఎన్ అనే ప్రముఖ రీసెర్చర్ చెప్పారని ఆ పత్రిక కథనం తెలిపింది. డయాబెటిస్ సెల్ థెరపీ అన్నది అత్యాధునిక చికిత్స అవుతుందని బ్రిటిష్ కొలంబియా యూనివర్సిటీకి చెందిన సెల్యులర్ ఫిజియోలాజికల్ సైన్సెస్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ టిమోథీ కెఫర్ అభిప్రాయపడ్డారు. ఈ చికిత్సా విధానం గణనీయమైన పురోగతిని సూచిస్తుందన్నారు. దీర్ఘకాలంగా డయాబెటిస్ వ్యాధితో బాధపడుతున్న వారి శరీరంలోని పలు అవయవాలపై దీని ప్రభావం ఉంటుంది. డయాబెటిస్ను నియంత్రించకపోతే గుండె జబ్బులు, కిడ్నీ వ్యాధులు, కంటిచూపు కోల్పోవడం వంటి సమస్యలు కూడా వస్తాయి. షుగర్ వ్యాధిని కంట్రోల్ చేయడం కోసం ప్రస్తుతం టాబ్లెట్స్, ఇన్సులిన్ అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రక్రియలో రోగిలోని పెరిఫెరల్ బ్లడ్ మోనోన్యూక్లియర్ సెల్స్ ను సీడ్ సెల్స్ గా రూపాంతరం చెందించారు. దాంతోపాటు ప్యాంక్రియాటిక్ ఐలెట్ సెల్స్ ను పునర్నిర్మించారు. ఈ విధానంతో శరీరానికి ఎలాంటి నష్టం ఉండదని ఎన్సీఎంపీ రిపోర్ట్ తెలిపింది. ప్రపంచంలో డయాబెటిస్ ఉన్నవారిలో ఎక్కువగా చైనాలోనే ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. అంతర్జాతీయ డయాబెటిస్ ఫెడరేషన్ నివేదిక ఆధారంగా చైనాలో 140 మిలియన్ల మందికి డయాబెటిస్ వ్యాధి ఉంది. ఇందులో 40 మిలియన్ల మంది జీవితాంతం ఇన్సులిన్ తీసుకోవాల్సిందే. సెల్ థెరపీ విధానం అమల్లోకొస్తే జీవితాంతం ఇన్సులిన్ తీసుకోవాల్సిన వారికి విముక్తి లభిస్తుంది. అంతేకాదు, వారి మెడికల్ ఖర్చులు కూడా తగ్గుతాయని కీఫెర్ చెప్పారు. 25 ఏళ్లుగా డయాబెటిస్తో బాధపడుతున్న 59 ఏళ్ల